కోరుకొండ మండలం కనుపూరు కొండపై స్వయంభూగా వేంచేసి ఉన్న పంచలింగ జ్యోతి స్వరూపుడు భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి మహాశివరాత్రి మహోత్సవాలు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఏడాది ఆలయం వద్ద 8 శివలింగాలు 108 కలశాలతో మహాకుంభాభిషేకం కోటి బిల్వార్చనతో ఘనంగా నిర్వహించతలపెట్టారు. మహాశివరాత్రి సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరగనుంది. శివరాత్రి మహోత్సవం సందర్భంగా కొండపై ఒకరోజు జ్యోతి దర్శనం లభిస్తుంది. ఈ ఆలయం వద్ద ఇదొక ప్రత్యేక ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ మహాశివరాత్రి మహోత్సవాలు విజయవంతం చేయాలని కమిటీ ఈ సందర్భంగా కోరింది. మన కోరుకొండ మండలానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ మహాక్షేత్రం అనేక దశాబ్దాలుగా వర్ధిల్లుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు మన నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరుగాంచింది. ఈ యొక్క మహాక్షేత్రంలో మనకి ప్రతి శివరాత్రికి కూడా 5 రోజులు తీర్థం జరగడం జరుగుతుందండి. ఈ 5 రోజుల్లో మనకి పరమశివుడు జ్యోతి రూపంలో మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క జ్యోతి దర్శనానికి ఈ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అనేక వేల మంది భక్తులు ఇక్కడికి కనుపూరు గ్రామానికి చేరుకోవడం జరుగుతుందండి. ఈ మహోన్నత కార్యక్రమంలో మా కనుపూరు గ్రామం నుంచి అలాగే పరిసర గ్రామాల సహకారంతో ఇక్కడ అఖండ అన్న సమాధానం వాళ్ళ శక్తిని మించి ఈ కొండకు డెవలప్ చేస్తున్నారండి. ఎవరైనా ఈ ఇష్యూలో అయితే మాత్రం ఎవరో రాజీ పడే పని లేదండి. ఏ గవర్నమెంట్ రానివ్వండి, పార్టీలు అతీతంగానే పనిచేస్తున్నారండి. పార్టీల గురించి కాదండి, భగవంతుడి మీద వాళ్ళకు ఒక అనుకున్న పనులు నెరవేరుతున్నాయి కాబట్టి ఆ భగవంతుడు చేయాలన్న సంకల్పంతో ఎవరు వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం రానివ్వండి, ఇంకో గవర్నమెంట్ రానివ్వండి, టీడీపీ గవర్నమెంట్ అని పనిచేస్తున్నారండి. జగ్గంపూడి రాజు గారు రోడ్లు ఉంచారండి. ఈవేళ భక్తులు బలరామకృష్ణ టీపీఎల్ ఏదో కొండ చేశారండి. అలాగే గతంలో పెందుర్తి వెంకటేశ్వర గారు ఈ భవనం కట్టించారండి. ఈ కనుపూరు గ్రామం కోరుకొండ మండలం కనుపూరు గ్రామంలో ఈ గిరిపైన స్వామి నేను ఉన్నాను అని చెప్పేసి ఈ కనుపూరు పురజనులకు కొంతమంది పెద్దలకు కలలో కనిపించి నాకు ఈ గుడిపైన ఆలయాన్ని నిర్మించమని చెప్పేసి చెప్పగా అప్పుడు మద్దూరి సత్యనారాయణమూర్తి గారు అనేటువంటి